ఉత్తరాలు ఉండేవంట, ఉత్తరాలను చేర్చి నీకు. ఆ తర్వాత పోస్టులు వచ్చాయి, కానీ ఇలా పండ్లను కూడా వాడతారని నాకు ఈ మధ్య తెలిసింది. అంతా మా మామదయ. బాబా, అసలు ఏమైనా ఎక్స్ప్రెస్ చేసావా? నేను ఎందుకు పనికిరాని ఈ విషయంలో? అసలు ఏం యాక్ట్ చేసావు ఇన్ని రోజులు? అయ్య బాబోయ్, రఘునందన్ గారు, మీ కూతురు పెద్ద ఆర్టిస్ట్ కూడా. అయినా నేను ఒక్కరోజు చెప్పకపోతేనే అరకొచ్చేసాను. నువ్వు ఇన్ని రోజులు ఆడాలి ఓపిక. అయినా అంత ఇగో దేనికమ్మా? డైరెక్ట్గా నాతో చెప్పుండొచ్చు కదా. నువ్వు నీలాగే ఉండు మేఘనా, అదే బాగుంది. ఏది అరకులో ఉన్నట్టు, ఇందాక లాగిపెట్టి పీకినట్టు, నాకు అదే ఇష్టం. ఇప్పటికిప్పుడు నేను చూడాలని ఉంది, కానీ వద్దు. రేపటి కోసం ఎదురు చూసే ఫీలింగ్ చాలా బాగుంది. రోజులో అయితే లేదు ఈరోజు. రేపు నేను చూసే మొదటి చూపు, అది కావాలి నాకు. రేపు నీ కళ్ళల్లో కళ్ళు పెట్టి మాట్లాడతా, చూడు. మేఘనా, ఈ పతంగి చూసావా? చిన్నప్పుడు వాడి నాన్న చేసింది. ఇది వచ్చాక ఈ బొమ్మని మర్చిపోయాడు. ఇది వాడు బాగా పేచి పెడితే కొన్నా, స్కూల్ అప్పుడు. అంతకుముందు వరకు రోజు దాన్ని పక్కనే పెట్టుకుని నిద్రపోయేవాడు. ఇంకా ఎవరి మీదైనా కోపం ఉంటే నచ్చిందా లేదా అనేది లేకుండా విసిరేస్తాడు. కానీ వాడు ఏమన్నా ఇట్టే ఎక్స్ప్రెస్ చేస్తాడు బయటికి. ఎలా అనేది అడక్కు, ఏదో ఒక మూల నమ్మకం వాడు తెలిసే ఉంటాడు. వాడికి తెలుసు ఏం కావాలి అని. ఇదిగో ఇలా వస్తువుల మీదే వాడి హడావిడి అంతా. ఏదైనా ఎక్కువ రోజులు వాడాడు అంటే అది ఆ బండి ఒక్కటే. 3 ఏళ్ళు అవుతుంది. అది సరే కానీ మేఘనా, ఐ రియలీ ష్యూర్ అబౌట్ దిస్ రిలేషన్షిప్? అదేంటి అలా అడిగారు? నువ్వు ఇంజనీరింగ్ పాస్అవుట్ అవుతున్నావు, వీడు ఇంకా కొన్నేళ్ళు స్టూడెంట్గానే ఉంటాడు. మరి మీరు స్ట్రాంగ్ అయినా దీన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి? మా ఇద్దరి గురించి అయితే నో డౌట్ ఆంటీ, అసలు క్వశ్చనే లేదు. నాకు మా నాన్నతోనే ప్రాబ్లం. ఇంట్లో అంతా ఆయన సెట్ చేసినట్టే నడుస్తుంది. నా ఎంబీఏ గురించి కూడా చాలాసార్లు అడిగా, ఎవ్రీ టైం ఆయనే గెలుస్తాడు. అయినా ట్రై చేస్తున్నా. ఇంకా మా విషయం అంటారా? సో నువ్వు ఎంబీఏ చేయాలి అని గట్టిగా అనుకుంటున్నావు, ఫైట్ చేస్తావు. చెయ్యగలను అనుకుంటున్నా. సూర్య కావాలి అని కూడా గట్టిగా అనుకుంటున్నావు, ఫైట్ చేస్తావు. అమ్మాయి తన ఇంట్లో స్ట్రాంగ్గా ఉంటేనే అబ్బాయి ఒక అడుగు ముందుకు వెయ్యగలడు. నీ డిసిషన్ స్ట్రాంగ్ అని మీ నాన్నకి అనిపించాలంటే నువ్వు మాట్లాడాలి. అది నువ్వు మాట్లాడితేనే అవుతుంది. కెరీర్ అయినా సూర్య అయినా. నాన్న, ఎంబీఏ ఎంట్రన్స్ గురించి మొన్న అడిగా కదా మిమ్మల్ని. ఇంజనీరింగ్ ఏమైంది ఇప్పుడు? ఆ నోటిఫికేషన్స్ పడతాయి, వాటి సంగతి చూడు. ఇంజనీరింగ్ అయిపోయాక చూద్దామన్నాం. అప్పుడు లాస్ట్ సెమ్ కూడా అయిపోవచ్చింది. ఆలోచించండి నాన్న. మాట్లాడదాం. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ కూడా ఇంతే, డిగ్రీ చేస్తున్నాడు కానీ మధ్యలో పైలట్ అకాడమీ జాయిన్ అయ్యాడు. షిఫ్ట్ కొట్టాడు కెరియర్. అయితే ఆహా జస్ట్ చెప్తున్నా అంతే. నువ్వు ఇప్పుడు ఎంబీఏ చదవాలనుకుంటున్నావా లేక మీ ఫ్రెండ్లా పైలట్ అవ్వాలనుకుంటున్నావా? చచ్చా అదేం లేదు నాన్న, జస్ట్ కెరియర్ షిఫ్ట్ అవ్వడం పాసిబుల్ అని చెప్తున్నా అంతే.
లేక ఆ ఫ్రెండ్ గురించి ఏమన్నా ఇంటిస్తున్నావా? మా ఇంటికి ఇన్ని మిస్డ్ కాల్స్ వస్తున్నప్పుడే నేను డౌట్ పడాల్సిందే. అన్నిసార్లు నేనేం కాల్ చేయలేదు అంకుల్. మేము యూజువల్గా బయటే కూర్చొని మాట్లాడుకుంటాం. నువ్వేం చేస్తుంటావు బేటా? మీ ఫ్యామిలీ అది? ఆ, నాన్న చిన్నప్పుడే చనిపోయారు అంకుల్. అమ్మ ఇక్కడే విద్యాంజలి స్కూల్లో హెడ్ టీచర్. సో మేమిద్దరమే. ఇప్పుడు మేము ఉండే ఇల్లు మా సొంతదే. కాకుండా 2 షాప్స్ ఉన్నాయి, కిరాయి వస్తుంది అంకుల్. నువ్వేం చేస్తుంటావమ్మా అది చెప్పు. సారీ అంకుల్. డిగ్రీ ఫైనల్ ఇయర్ చేస్తున్నా అంకుల్. అది కాకుండా పైలట్ ట్రైనింగ్ కూడా అప్లై చేశా. ఓ, పైలట్ అవుదాం అనుకుంటున్నావు. నైస్. ఇప్పుడు ట్రైనింగ్ అండ్ జాబ్ అవన్నీ అంటే టైం పడుతుంది అనుకుంటాను కదా మరి? పడుతుంది అంకుల్. అందుకే కదా మా విషయం మీకు ముందే చెప్పాలనుకున్నాం. అవును, పైలట్ ట్రైనింగ్కి గ్రాడ్యుయేషన్ అవసరం లేదు కదా బిడ్డ? నాకు తెలిసి లేదు కదా. అంటే క్లారిటీ నాకు ఈ మధ్య వచ్చింది అంకుల్, పైలట్ అవ్వాలని, అంతే. మరి డిగ్రీ పరిస్థితి ఏంటి? అది ఉంటుంది అంకుల్. ఎక్కడ? అంటే ఇప్పుడు నీకు క్లారిటీ ఈ మధ్యనే వచ్చిందన్నావు. డిగ్రీ టైం అంతా వేస్టే కదా. నేను చెప్పింది నీకు అర్థమవుతుంది కదా. నువ్వు మొదలు పెడుతున్నావు, బాగానే ఉంది. కానీ అది ఖతం చేయడానికి ఓపిక ఉండాలిగా. రేపు ఇలాగే నీకు ఇంకోటేదో క్లారిటీ వచ్చిందని అనిపిస్తే అప్పుడు పరిస్థితి ఏంటి అని, అంతే. నేను తప్పుగేం మాట్లాడలేదు కదా. అంకుల్, ప్యాషన్ అని ఒకటి ఉంటుంది కదా అంకుల్, అది ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు కదా. అయినా నాకు ఇప్పుడు జస్ట్ 22 years మాత్రమే. ఇప్పుడు నాకున్న క్లియర్ పిక్చర్ పైలట్ అనే, ఇదే ఫిక్స్. జస్ట్ 22 years కాదు సూర్య. బయట ఏజ్కి పిల్లలు పరిగెడుతున్నారు, ఉద్యోగాలు కూడా వస్తున్నాయి. నేను చెప్పేది నీకు అర్థమవుతుంది కదా. ద వరల్డ్ ఈజ్ రన్నింగ్. పరిగెట్టడం దేనికి అంకుల్? కుక్కలే వెంట పడుతున్నాయా? సూర్య, 27 ఏళ్ళకి మీకు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది, 22 ఏళ్ళకి మాకు అద్భుతాలు జరిగిపోవాలి. సరే, మీరు మా వయసులో ఉన్నప్పుడు తెగ పరిగెట్టేశారు కదా. అడిగి పోయారు, అడిగి పోలే, ఈడనే ఉన్నారు. సూర్య చాలు. అంకుల్, తన నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి ఇంజనీరింగ్ అయినాక? తను చాలా ఫోకస్డ్గా ఉంది. ఆ, ఇది అయ్యాక గవర్నమెంట్ ఎగ్జామ్స్, బ్యాంక్ ఎగ్జామ్స్కి ఆల్రెడీ ప్రిపేర్ అవుతుంది. నేను మీరేమనుకుంటున్నారని అడగలే, తనేం చేద్దాం అనుకుంటుందో అడిగిరా మీరు ఎప్పుడన్నా? దేనికి? మంచి సంబంధాలు రావడానికి, అంతే కదా. ఒక్కసారి తను అడగండి ఏం అవ్వాలనుకుంటుందో. అడగండి ఇప్పుడు. అరే ఆపుతావా? ఉండు, తెలియాలి. అంకుల్, మమ్మల్ని ప్రోగ్రామ్ చేయొద్దు కంప్యూటర్ లాగా. మాకు కొంచెం స్పేస్ ఇవ్వండి. అందరి జర్నీ ఒకలా ఉండదు. ఫస్ట్ థింగ్, నాకు మీ రిలేషన్లో ఎక్కడ లాజికల్గా జెన్యూనిటీ కనిపించలేదు. షీఈస్ పాసింగ్ అవుట్, తర్వాత జాబ్ వస్తుంది. బట్ యు ఆర్ స్టిల్ అ స్టూడెంట్ కదా. లైఫ్లో ఏం చేద్దామన్న క్లారిటీ లేకుండా. అయ్యా రఘునందన్ గారు, ఓ ఉత్తరాలు రాసుకోండి సార్ మీరు. నేను పైలట్ అవుతున్నా, అది ఫిక్స్. పక్కనోడు ఉత్తరాలు కూడా రాసేయకండి సార్ మీరు. వీడికి సరిగ్గా ఎలా మాట్లాడాలో కూడా రాదు, ఎలా బిహేవ్ చేయాలో కూడా తెలీదు. ఇంపల్సివ్ ఫెలో. వీడు పైలట్ అవుతాడా? చంపేస్తాడు జనాల్ని గాల్లోనే, కూల్చేస్తాడు. అవును, ఈయనొచ్చి చెప్పాలి నాకు ఇప్పుడు. కాదు కాదు, ఈయనే చెప్పాలి. ఇక్కడ ఎవడేం చేయాలని ఈయనే కదా డిసైడ్ చేయాల్సింది. చూడు, ఇది వీడు మొదలు పెట్టడం మాత్రమే వచ్చు, కథం చేసే ఓపిక ఉండదు, రాదు. నువ్వేమో వీడిని తీసుకొచ్చి నా ముందు కూర్చోబెట్టావు. ఛే! ఈయన ఇలాంటి వాడని ముందే చెప్తే ఇంత ఆనెస్ట్ గా మాట్లాడే వాళ్ళం కాదు కదా ఇంతోటి. ఫ్లైట్ టైం అయింది కదమ్మా, పోయి ఎగరేయాలిగా. రేయ్, వీడు పైలట్ అవుతాడా? చంపేస్తాడు జనాలు గాల్లోనే, కూల్చేస్తాడు. సూర్య, కూర్చో ఇలా. అమ్మా ఇప్పుడు కెలకొద్దు. రే,
జరిగిందంత ఆంటీకి చెప్పినారా? చల్లబడి కొంచెం ఆలోచిద్దాం ఏందని. ఏంటి ఆలోచించేది ఆ? ఎవడో ఆలోచించేవాడు లేడక్కడ. వేస్ట్ నా కొడుకాడు, పిచ్చి నా కొడుకు. సరే రా, ముందు ఇలా